జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా అమ్మా క్షమించమ్మా. కన్న కొడుకు ఉండి కూడా నిన్నొక అనాథలా చిట్టెమ్మ దగ్గరే వదిలేశానమ్మా. వేరే దారి లేక అలా చేశానే తప్ప నిన్ను చూసుకునే శక్తి లేక కాదమ్మా. నాకు తెలుసు నాన్న, నా బిడ్డలు కన్నతల్లిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారని. కాకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఆ కాంతమ్మ చేసిన పనికి గతిలేక నన్నిక్కడ వదిలేసి వెళ్ళావు. నీ బాధ నాకు అర్థమైంది నాన్న. అమ్మా అమ్మా ఏంటమ్మా ఈ కన్నీళ్ళు? అమ్మా అమ్మా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానమ్మా. చాలా సంవత్సరాల క్రితం మనకి దూరమైన నీ గారాల కూతురు, నా ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెలు మానసాదేవి కొడుకు, అదే నీ మనవడు నాకు ఫోన్ చేశాడమ్మా. ఆ, నా మనవడు ఫోన్ చేశాడా? ఏమన్నాడురా? చెప్పరా, ఏమన్నాడు నా మనవడు? బావా బాబాయ్ ఏం చెప్తున్నాడైనావా? బామ్మకి శంకరనారాయణ వీరనారాయణ కాకుండా ఇంకో కూతురుందంట. ఆవిడ పేరు మానసదేవంటే ఆవిడకి ఓ కొడుకున్నాడంట. అతను వీరనారాయణ బాబాయ్కి ఫోన్ చేశాడంట. అవును చిట్టమ్మా, అంటే జమీందారు కుటుంబంలో మనకి తెలియని రహస్యాలు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అవును బావా, నాకు అర్థం కావట్లేదు. నా చెల్లెలకి ఆరోగ్యం బాలేదటమ్మా. మంచాన పడిందట. ఆ జబ్బు నుంచి కోలుకుంటుందో లేదో కూడా డాక్టర్లు చెప్పలేమో అంటున్నారటమ్మా. భగవంతుడా, పెద్ద కొడుకు దూరమయ్యాడు. ఉన్న ఒక్క కూతురు కూడా దూరం కాబోతోందా? మేమేం పాపం చేశాం తండ్రి? నీకు మేమేం అన్యాయం చేశాం తండ్రి? తట్టుకోలేకపోతున్నానమ్మా. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో, నాకన్నిటిని ఎవరితో పంచుకోవాలో తెలియట్లేదమ్మా. ఉన్న ఒక్కదానివి ఇలా అయిపోయావు. నేను అందరూ ఉన్న ఏకాకినమ్మా. బాధగా ఉందమ్మా. తట్టుకోలేకపోతున్నాను. చంటి పిల్లాళ్ళ నీ ఒళ్ళో పడుకొని ఏడవాలనిపిస్తుందమ్మా. నా మేనల్లుడు మావయ్య అని నోరారా పిలిచి అమ్మ మంచాన పడింది, నిన్ను అమ్మమ్మని చూడాలని కలవరిస్తోంది. ఒకసారి రా మామయ్య అనగానే నా గుండెలు కరిగిపోయాయమ్మా. కన్నీటితో నిండిపోయాయమ్మా. కాని ఆ క్షణం తాత్కాలికమైన ఆవేశంతో నా చెల్లెలు మనందర్నీ వదిలి వెళ్ళిపోయింది. మన పరువు మంట కలిపింది. మన ప్రతిష్ఠ దిగజార్చింది. ఆ రోజే అన్నయ్యకి మాటిచ్చాను. ఇక ఈ జన్మలో
తన మొహం చూడను అని ఆ మాటకి కట్టుబడి ఈరోజు మనసున్న రాతిలాగా మిగిలిపోయానమ్మా. నా చెల్లిని చూడాలని నా గుండె తహతహలాడుతున్నా చూడలేని పరిస్థితుల్లో ఒంటి శిలలా మిగిలిపోయానమ్మా. అన్నా, నిన్ను చూడాలి అని నా చెల్లెలు ఏడుస్తున్నా కళ్ళున్న గుడ్డివాడిలా కదలేకపోయానమ్మా. క్షమించమ్మా, నన్ను క్షమించు. నా చెల్లెలే గనక ఆ రోజు తను ప్రేమించిన వాడి కోసం ఆయన వాళ్ళందర్నీ వదిలి వెళ్ళకపోతే ఈరోజు నా చెల్లెల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకునేవాణ్ణమ్మా. కానీ ఏం చేయను, అంతా మన కర్మమ్మా, మన కర్మ, అంతా మన కర్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.